కేంద్ర మంత్రులను కలిసిన చంద్రబాబు ఆల్మట్టి ఎత్తును నిలువరించాలన్న సీఎం. నల్లమల సాగర్కు క్లియరెన్స్కి విన్నపం. ఫామ్ హౌస్లో కేసీఆర్ కీలక సమావేశం. కేటీఆర్, హరీష్ రావు, నిరంజన్ రెడ్డి హాజరు. పాలమూరుకు నీటి కేటాయింపులపై చర్చ. దమ్ముంటే ఆ 10 మందితో రిజైన్ చేయించాలి. ఎన్నికల్లో ఎవరి సత్తా ఏమిటో తేలుతోంది. సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్. వనపర్తి కాంగ్రెస్లో భగ్గుమన్న వర్గపోరు. చిన్నారెడ్డిపై ఎమ్మెల్యే మేఘారెడ్డి తీవ్ర విమర్శలు. పార్టీ ఓటమికి ప్రయత్నించారని మండిపాటు. చంద్రబాబును 53 రోజులు జైల్లో పెట్టారు. అమ్మను అవమానించిన వారిని మరచిపోలేదు. చట్టాన్ని ఉల్లంఘించిన వారిని వదలనన్న లోకేష్. హెరిటేజ్ షాపులు రూపాయికి లీజుకిస్తారా? 66 ఏళ్ల తర్వాత చంద్రబాబుకు అప్పగిస్తానన్న పేరుని మెడికల్ కాలేజీలపై మోసం చేస్తున్నారని ఆరోపణ. జనసేన ఎమ్మెల్యేలతో పవన్ సమావేశాలు. 9 మంది ఎమ్మెల్యేలతో వేరువేరుగా భేటీలు. అభివృద్ధితో పాటు పార్టీ కార్యక్రమాలపై చర్చ. అక్రమ వలసదారులకు హక్కులుండకూడదు. సుప్రీం తీర్పును స్వాగతించిన విజయసాయి. వారిని గుర్తించి బహిష్కరించాలన్న మాజీ ఎంపీ. దళిత అధికారిపై దాడి చేశారు. 48 గంటల్లో ఆయనకి సారీ చెప్పాలి. టీడీపీ నేతకి తిరువూరు ఎమ్మెల్యే డెడ్లైన్. లష్కర్ జిల్లా సాధన సమితి నిరసన దీక్ష. సికింద్రాబాద్ కార్పొరేషన్ ఏర్పాటుకు డిమాండ్. లష్కర్ జిల్లా కోసం పోరాడతామన్న తలసాని. ఒడిశా సీఎంతో భట్టి విక్రమార్క భేటీ. ఇంధన రంగంలో సహకారంపై ఫోకస్. నైనీలో థర్మల్ పవర్ ప్లాంట్ ఏర్పాటుపై చర్చ. సొంత ఇంటిని తాకట్టు పెట్టిన హరీష్ రావు. పేద విద్యార్థిని విద్య కోసం బ్యాంకులో తాకట్టు. మమత ఫీజు కోసం 20 లక్షల లోన్. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం. ప్రభాకర్ రావు పోలీస్ కస్టడీ మరో వారం పొడిగింపు. విచారణకు సహకరించాలని సుప్రీంకోర్టు ఆదేశం. మావోయిస్టు పార్టీకి మరో ఎదురు దెబ్బ. డీజీపీ ఎదుట 41 మంది లొంగుబాటు. 39 మంది ఛత్తీస్గఢ్ వాసులన్న డీజీపీ. ఏపీలో డ్రగ్ కంట్రోల్ అధికారుల దాడులు. మెడికల్ షాపుల్లో కొనసాగుతున్న తనిఖీలు. అబార్షన్ కిట్స్, మత్తు మందుల అమ్మకాలపై గరం. జయత్రే ఇన్ఫ్రా ఎండీ కాకర్ల శ్రీనివాస్ అరెస్టు. చెన్నైలో అరెస్ట్ చేసిన ఈడీ అధికారులు. ప్రీ లాంచ్ ఆఫర్ పేరుతో 300 కోట్ల మేర. యువకుడి ఆత్మహత్యపై మదురైలో తీవ్ర ఉద్రిక్తత. కార్తీక దీపం వివాదం కారణమన్న హిందూ సంఘాలు. డీఎంకే సర్కారుకు వ్యతిరేకంగా నినాదాలు. సీఎం పదవిపై డీకేతో ఎలాంటి డీల్ లేదు. 5 ఏళ్ల పాటు నేనే ముఖ్యమంత్రిని. హైకమాండ్ సపోర్ట్ ఉందన్న సిద్ధరామయ్య.